మిత్రులందరికీ నమస్కారం. పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి మీ అందరికీ స్వాగతం. రాహుల్ గాంధీ తలపెట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర నిన్న పూర్తయింది. నిన్న ముంబైలో జరిగిన సమావేశంలో ఈ యాత్ర పూర్తయింది. అయితే మొట్టమొదటి చేసినటువంటి భారత జోడో యాత్రకి దీనికి కొంత తేడా ఉన్నది. అది పూర్తిగా నడక ద్వారా, కాలినడక ద్వారా, పాదయాత్ర ద్వారా దక్షిణాది నుంచి కింద కన్యాకుమారి దగ్గర నుంచి పైన కాశ్మీర్ దాకా ఆయన నడుచుకుంటూ వెళ్ళాడు. రాహుల్ గాంధీ ఇమేజ్ని కొంత అది పెంచిందని చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ యొక్క ఉనికిని కూడా ఆ యాత్ర పెంచిందని చెప్పాలి. రాహుల్ గాంధీ అంతకు ముందు ఉన్నటువంటి దానికన్నా కూడా పొలిటికల్గా ఆయన కెరీర్ని మెరుగుపరచడానికి ఉపయోగపడింది. అట్లాగే ఆయన పప్పు కాదు అని చెప్పి, ఆయన సీరియస్ పొలిటీషియన్ అని చెప్పి చెప్పడానికి కూడా ఈ భారత్ జోడో యాత్ర ఉపయోగపడింది. చాలా సందర్భాల్లో రాహుల్ గాంధీని నాన్ సీరియస్ పొలిటీషియన్ అని అనుకున్నారు. చాలా సీరియస్గా ఆయన ప్రజెన్స్ ఇక్కడ అవసరమైన కాలంలో ఎక్కడికో ఇతర దేశాలకు వెళ్ళిపోవడం, ఆయన అక్కడికి ఉండటం, చేయటం ఇట్లా చేస్తూ వచ్చేవాడు. కాబట్టి ఈ నాన్ సీరియస్ పొలిటీషియన్ అనే మాట దీంతో పోగొట్టుకున్నాడు. అయితే ఇప్పుడు జరిగిన ఈ భారత్ జోడో న్యాయ యాత్ర మాత్రం అది ఇంకా పాక్షికంగా పాదయాత్ర, పాక్షికంగా బస్సు యాత్ర ఇది జరిగింది. అయితే తూర్పున ఉన్న మణిపూర్ నుంచి ఇక్కడ పరమట ఉన్నటువంటి మహారాష్ట్ర వరకు ఆయన యాత్ర చేశాడు. దీని ద్వారా దాదాపు భారతదేశంలో అన్ని రాష్ట్రాలని ఆయన సందర్శించినట్టు తెలిసింది. అయితే భారతదేశంలో రాజకీయ, సామాజిక, ఆర్థిక న్యాయం జరగాలనే ఉద్దేశంతో భారత జోడో న్యాయ యాత్ర చేపట్టానని చెప్పి ఆయన చెప్పాడు. అక్కడక్కడ ప్రసంగాలు చేశారు. కొన్ని వివాదాస్పదమైన విషయాలు వచ్చినాయి. అసలు రాహుల్ గాంధీ బదులు బస్సులో ఇంకొక ఆయన కూర్చున్నాడని చెప్పి ఒక వివాదం వచ్చింది. ఇవన్నీ చాలా జరిగినాయి. మొత్తానికైతే ఈ పాదయాత్ర వల్ల, బస్సు యాత్రల వల్ల జరిగేటటువంటి ఒక ఇమీడియట్ బెనిఫిట్ ఏంటంటే వాళ్ళకి. కాబట్టి ఈ రాహుల్ గాంధీని భారత్ జోడో న్యాయ యాత్ర ఇలా ముగిసింది. అయితే ముగింపు సభలో ఇండియా కూటమికి చెందినటువంటి వాళ్ళు కొంతమంది వచ్చారు. అయితే ఈ న్యాయ యాత్ర సఫలమైందని చెప్పాలి. ఇండియా కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది వచ్చారు, కొంతమంది రాలేదు. ఆయన యాత్ర చేస్తూ ఉండగానే ఇండియా కూటమికి నాకేం సంబంధం లేదని చెప్పి బెంగాల్ ముఖ్యమంత్రి మమత, టీఆర్ఎస్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ చెప్పారు. తాము ఎన్నికల్లో స్వతంత్రంగానే పోటీ చేస్తామని అన్నారు. ఆ తర్వాత బీహార్ వచ్చే లోపలనే ఆయన నితీష్ కుమార్ మళ్ళీ ఎన్డీఏలో చేరిపోయినాడు, మళ్ళీ మారిపోయినాడు. ఇలా చాలా మార్పులు జరిగినాయి. ఇండియా కూటమిలో ఉన్న వ్యత్యాసాలు ఇవన్నీ కూడా బయటపడిపోయినాయి. ఈ సందర్భంలోనే అది కూడా జరిగింది. అయితే నిన్న ముగింపు సభకు మాత్రం ఫరూక్ అబ్దుల్లా వచ్చాడు, స్టాలిన్ వచ్చాడు, జార్ఖండ్ ముఖ్యమంత్రి చంపై సోరెన్ వచ్చాడు, ఇంకా కొంతమంది మిత్రులైనటువంటి వాళ్ళు కొంతమంది వచ్చారు. ఈ సభలో ఆయన ప్రధానంగా ఆయన చెప్పింది ఏంటంటే, బీజేపీ గెలవడానికి, మోడీ గెలుపుకి ఈవీఎంలు, ఈడీలు, సిబిఐలు ఇవే కారణమని చెప్తాడు ఆయన. అయితే ఈవీఎంల మీద విమర్శ ఎప్పటిది కాదు. అది ఈవీఎంల మీద చాలా కాలం నుంచి విమర్శ వస్తూనే ఉంది. 2014లో ఎన్నికలు జరిగినప్పుడు వచ్చింది. 2019లో ఎన్నికలు జరిగినప్పుడు కూడా చాలా సీరియస్ విమర్శలు వచ్చినాయి. 2019 ఎన్నికలప్పుడు అయితే చంద్రబాబు నాయుడు ఈవీఎంలు ఉండొద్దు, బ్యాలెట్ పేపర్లే కావాలని చెప్పి ఆయన మాట్లాడాడు, చాలా గట్టిగా మాట్లాడాడు. తర్వాత చాలామంది ముఖ్యమంత్రులు కూడా ఈవీఎంల కంటే కూడా బ్యాలెట్ పేపర్ వాడటమే చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుందని చెప్పుకొచ్చారు. కొంత అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే చంద్రబాబు నాయుడు 2019 ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు నేను ఈవీఎంల కారణంగా ఓడిపోయినాను ఎక్కడ చెప్పలేదు. ఆయన మాట్లాడలేదు. చాలా హుందాగా ఓటమిని అంగీకరించారు, పరిశీలన చేసుకున్నారు. ఎప్పుడు కూడా ఈవీఎంల కారణంగా నేను ఓడిపోయానని చెప్పలేదు ఆయన. కానీ చాలామందికి అనుమానాలు ఉన్నటువంటి విషయం నిజం. అయితే ఈవీఎంలను మీరు ఎవరు ట్యాంపర్ చేయలేరు, మీరు అనుకున్నట్టుగా ఏం జరగదు, మీరు చేతనైతే ఎవరైనా దీన్ని ట్యాంపర్ చేసి చూపించండి అని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఛాలెంజ్ చేశారు. చాలామంది అక్కడ ఆ మెషిన్స్ పెట్టినారు. చాలా పార్టీల వాళ్ళని, వేరు వాళ్ళని, సాఫ్ట్వేర్ వాళ్ళని వీళ్ళని కూడా చాలామంది ఇన్వైట్ చేశారు. ఆ సభ
కూడా ఆ సందర్భంలో కూడా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ని ట్యాంపర్ చేయటం ఎవరు చేయలేకపోయినారు. అది ఇప్పటికి కూడా ఛాలెంజ్గానే ఉంది. అయినా కూడా ఇప్పటికి కూడా అనుమానాలు ఉంటున్నాయి. మరి ఇన్ని అనుమానాలు ఉన్న ఈ రాహుల్ గాంధీ ఇప్పటికీ కూడా అసలు రాజకీయంగా జరుగుతున్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ నేపథ్యాన్ని అర్థం చేసుకోలేకపోయాడేమో అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. బీజేపీ మోడీ గెలవటానికి ఈవీఎంలు కారణం చెప్పడం అది సరైన అవగాహన కాదు. ఇది ఒక అవగాహన రాహిత్యం అని చెప్పి మనం చెప్పాలి. ఎందుకంటే నిన్న మొన్న గెలిచిన తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. మరి దీన్ని ఈవీఎంల వల్లనే కాంగ్రెస్ గెలిచిందని మనం చెప్పొచ్చా? అంతకుముందు టీఆర్ఎస్ గెలిచింది. ఈవీఎంల వల్ల టీఆర్ఎస్ గెలిచిందని ఎవరైనా చెప్పగలరా? అంతకుముందు జరిగిన ఎన్నికల్లో కూడా బీజేపీ చాలా చోట్ల ఓడిపోయింది, కాంగ్రెస్ గెలిచింది. అలాంటప్పుడు కూడా చెప్పొచ్చా? కాబట్టి ఇప్పుడు తన పార్టీకి ఉన్నటువంటి బలం ఏంటి, అవతల పార్టీకి ఉన్నటువంటి బలం ఏంటి, తన పార్టీలో ఉన్నటువంటి బలహీనత ఏంటి, అవతల పార్టీలో ఉన్నటువంటి బలహీనత ఏంటి, అవతల పార్టీలో ఉన్నటువంటి బలము ఏంటి, బలహీనత ఏంటి, ఇలాంటి స్వాట్ అనాలిసిస్ రాహుల్ గాంధీ ఇప్పుడు కూడా సరిగ్గా చేసుకోవట్లేదు అని చెప్పి ఆయన వ్యాఖ్యల వల్ల మనకు తెలుస్తోంది. ఈవీఎంలు ఫుల్ ప్రూఫ్గా రుజువైనాయి, ఎన్నో ఎలక్షన్స్లో రుజువైనాయి. వాటిని గురించి చాలామంది ఇప్పుడు అనుమానాలు వ్యక్తం చేయడం లేదు. ఇలాంటి సందర్భంలో ఆయన దీని మీద వ్యక్తం చేయటం అన్నది కొంత అర్ధరహితంగానే కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా బీజేపీ గెలవడానికి కారణం ఏంటన్నది ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ సరైన అనాలిసిస్ చేసుకుంటుందా లేదా అన్నది ఒక అపనమ్మకం ఏర్పడుతూ ఉన్నది. బీజేపీ ఎందుకు బలపడింది, కాంగ్రెస్ ఎందుకు బలహీనమైంది, ఎలా క్రమక్రమంగా బలపడుతూ వచ్చింది, కాంగ్రెస్ క్రమక్రమంగా బలహీనపడుతూ వచ్చింది. అక్కడక్కడ కొంత గెలుపులు వచ్చినా కూడా అసలు బీజేపీ ఇంతగా రైట్ వింగ్ పార్టీ అన్నది మీరు మత ప్రాతిపదికన గెలవాలని చూస్తూ ఉన్నదని, హిందూ రాష్ట్రం ఏర్పాటు చేయాలని చూస్తూ ఉన్నదని ఇన్ని విమర్శలు బీజేపీ మీద చేస్తూ ఉన్నా కూడా కాంగ్రెస్ పాటించిన ఏ విధమైనటువంటి రాజకీయ విధానాలకు వ్యతిరేకంగా గొంతెత్తింది బీజేపీ. మీ అపీజ్మెంట్ పాలిటిక్స్ని ఎలా ఎండగట్టింది, మైనారిటీని మెజారిటీని ఎలా పోలరైజ్ చేయగలిగింది, ఇది మీరు ఇప్పటికీ కూడా అవగాహన చేసుకోవట్లేదు. బీజేపీ సంఘ పరివార్లో ఎన్ని సంస్థలు ఉన్నాయి, ఎన్ని లక్షల మంది ఎన్ని కోట్ల మంది పనిచేస్తూ ఉన్నారు, వాళ్ళ బలం ఏంటి, వాళ్ళ ఆస్తులు ఎట్లా పెంచుకున్నారు, ఎంత వ్యవస్థీకృతంగా వాళ్ళు పనిచేస్తున్నారు, అంత వ్యవస్థీకృతంగా కాంగ్రెస్ పార్టీ ఉన్నదా అని ఈ వివేచన ఇప్పటికి కూడా రాహుల్ గాంధీ చేయటం లేదు. అందుకని అంతేకాదు ఇప్పటికీ కూడా ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు అనే స్పష్టత కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు దేశ ప్రజలకు ఇవ్వలేకపోయింది. బీజేపీ వాళ్ళు చెప్తున్నారు, చాలా స్పష్టంగా చెప్తున్నారు, మళ్ళీ మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ అవుతున్నారని. బీజేపీ పార్టీలా ఇంత స్పష్టంగా ఉన్నప్పుడు రాహుల్ గాంధీకి ఈ స్పష్టత ఎందుకు లేదు? రాహుల్ గాంధీ మా కాబోయే ప్రధానమంత్రి అని చెప్పి ఎవరైనా చెప్పగలుగుతున్నారు, ఎందుకు చెప్పలేకపోతున్నారు? లేదు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉన్నాడు, ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి వాళ్ళు ప్రధానమంత్రులు అయినారు కదా. అలా అన్నప్పుడు మల్లికార్జున ఖర్గే ఒక దళిత నాయకుడు, తర్వాత ఎంతో సీనియారిటీ ఉన్నటువంటి నాయకుడు, ఇప్పటిదాకా పార్టీని నడిపిస్తున్నటువంటి వాడు, ఆయన ప్రధానమంత్రి క్యాండిడేట్ అని కాంగ్రెస్ పార్టీ ఎందుకు చెప్పలేకపోతుంది? లేదా సోనియా గాంధీ ప్రధానమంత్రి క్యాండిడేట్ అని కానీ, లేదా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి క్యాండిడేట్ అని కానీ కాంగ్రెస్ పార్టీ ఎందుకు చెప్పలేకపోతుంది? దానికి ఆ స్పష్టత ఎందుకు లేదు? అలా ఆలోచిస్తే రకరకాల సమస్యలు బయటకు వస్తాయి. రాహుల్ గాంధీ భారత ప్రధానిగా ఊహించుకునేటటువంటి రాజకీయ వ్యక్తిత్వము పరిణతి వచ్చిందని చెప్పి ప్రజలలో విస్తృతమైనటువంటి ఒక నేరేటివ్ ఏర్పడలేదు. ఇంకా ఒక విస్తృతమైన ప్రజాభావన ఏర్పడిందంటట్లు ఇంకా ఈ స్పష్టత ప్రజల్లో రాలేదు. ఈ సమాచారం స్పష్టంగానే తెలుస్తుంది. ఈ కారణంగానే రాహుల్ గాంధీ మా కాబోయే ప్రధాని అని చెప్పి కాంగ్రెస్ పార్టీలో చెప్పలేకపోతున్నారు. కొంతమంది నాయకులు అంటారు, ఇక్కడ మన రేవంత్ రెడ్డి గారు అంటాడు, అట్లాగే నిన్న మొన్న కాంగ్రెస్లో చేరిన షర్మిల అంటుంది. షర్మిల ఏమంటారు, రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా చూడాలన్నది ఆయన రాజశేఖర రెడ్డి గారి కోరిక అని చెప్పి ఆమె అంటుంది. కొంతమంది అక్కడక్కడే అంటున్నారు. కానీ పెద్ద నాయకులు, ఒక చిదంబరం కానీ, ఒక రమేష్ కానీ, లేకపోతే ఇంకా చివరికి మల్లికార్జున ఖర్గే కానీ, వీళ్ళు ఎవరు కూడా చెప్పలేకపోతున్నారు. దీనికి చెప్పడం వల్ల వచ్చే సమస్యలు ఎదుర్కోవడానికి పార్టీ ఇప్పుడే సిద్ధంగా లేదు.
కనుక ఇలాంటి సందర్భాల్లో రాహుల్ గాంధీ మరింత పరిణతితోటి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈవీఎంలను నిషేధిస్తే, ఈవీఎంలను నిందించినంత మాత్రాన జరగదు. ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయొచ్చు అని ఇంతవరకు ఎవరు రుజువు చేయలేకపోయినారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ అన్న ఆలోచన 1977లోనే మొదలైంది. 1982లో మొట్టమొదటిసారి ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈవీఎంలను తయారు చేసింది. చేసిన తర్వాత 89లో అనుకుంటాను, 1989లో మొట్టమొదటిసారి 88లో మొట్టమొదటిసారి కేరళలో దీన్ని వాడారు. కేరళలో వాడినప్పుడు అక్కడ ఇది కోర్టులో ఛాలెంజ్ చేశారు, ఈవీఎంలు వాడటానికి వీల్లేదని చెప్పి. ఈవీఎంలు వాడటానికి వీల్లేదని కోర్టులో ఛాలెంజ్ చేసినప్పుడు అది కేసు రద్దయిపోయింది. ఈవీఎంలు వాడటానికి వీల్లేదని చెప్పారు. ఈవీఎంలు ఆ పద్ధతిని తీసేశారు. అయితే 1989లో పార్లమెంట్లో ఒక చట్టం చేశారు. ఆ చట్టం ఏంటంటే పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ ఆఫ్ పీపుల్ అన్న 1951 నాటి చట్టాన్ని సవరించి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ని ఎలక్షన్లో వాడొచ్చు అని చెప్పి ఒక చట్టం చేశారు. అప్పటి నుంచి 1998 నుంచి ఇవి పూర్తిగా వాడకంలోకి వచ్చినాయి. నవంబర్ 1998లో మొట్టమొదటిసారిగా ప్రయోగాత్మకంగా మధ్యప్రదేశ్లోను, రాజస్థాన్లోను, ఢిల్లీలోను జరిగిన 1989 నవంబర్ ఎన్నికల్లో వీటిని వాడారు, సక్సెస్ఫుల్గా వాడారు. అక్కడి నుంచి 2001 నుంచి వీటిని స్థాయిల ప్రకారం వాడుతూ వచ్చారు. పోయినసారి దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఎన్నికల్లోనూ కంప్లీట్గా ఈవీఎంలనే వాడారు. ఇప్పుడు కూడా ఈ జరగబోయే ఎన్నికల్లో కంప్లీట్గా ఈవీఎంలు వాడటానికి సిద్ధమయ్యారు. ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు 55 లక్షల ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ని తయారు చేస్తున్నారు. ఇంకా వీవీప్యాట్లను వాడాలని చెప్పి మేము అడుగుతున్నాము. దాన్ని వాళ్ళు ప్రభుత్వం అంగీకరించట్లేదు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంగీకరించట్లేదు. దీంట్లో అనుమానాలు ఉన్నాయని రకరకాలుగా చెప్తూ ఉంటాడు. కానీ రాహుల్ గాంధీ ఇంతకంటే ఎక్కువగా మించి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందని, ఆయన ప్రధానమంత్రి అభ్యర్థిగా తనను తాను ప్రొజెక్ట్ చేసుకోవడానికి మరింత పరిణతితోటి ఆలోచించాలని చెప్పి మనం భావించవచ్చు. అయితే ఇంకా మిగతా పార్టీలు విమర్శించినట్టుగానే ఈడీ, సిబిఐ, ఐటీ ఇవన్నీ కూడా దాడులు చేస్తాయి, తమకు వ్యతిరేకమైన పార్టీల మీద దాడులు చేస్తాయి అని చెప్పడం, ఈ విమర్శ మిగతా పార్టీల వాళ్ళు కూడా చేస్తున్నారు. ప్రాథమికంగా కొంత వాస్తవం ఉందని చెప్పి అనుకోవడానికి ఆస్కారం ఉన్నట్టుగా వేరు పొలిటికల్ పార్టీలు చెప్పే విషయాలు బట్టి మనకు తెలుస్తూ ఉంది. దీనికి కారణం ఏంటంటే ప్రత్యర్థుల మీద ఈడీ దాడి చేయటం, నిన్న మొన్న కవిత అరెస్ట్ కానీ, అంతకుముందు టీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద ఐటీ దాడులు కానీ, అట్లాగే నిర్మా వాషింగ్ పౌడర్ లాగా బీజేపీలో చేరిపోతే అలాంటి వాళ్ళ మీద ఈడీ దాడులు జరగవని, సిబిఐ దాడులు జరగవని, ఐటీ దాడులు జరగవని, ఇలాంటి సీరియస్ విమర్శని అన్ని పార్టీలు చేస్తూనే ఉన్నాయి. కానీ కేవలం బీజేపీ గెలవడానికి ఇవి మాత్రమే కారణం అనుకుంటే రాహుల్ గాంధీ చాలా పొరపాటు చేస్తున్నట్టుగానే భావించాలి. ఈవీఎంలు, ఈడీలు, ఐటీలు వీటి మాత్రం వల్లనే బీజేపీ గెలుస్తుంది అనుకోవటం రాహుల్ గాంధీకి సంపూర్ణమైన అవగాహన లేదని చెప్పాలి. ఇప్పటికైనా వాస్తవ పరిస్థితులు అర్థం చేసుకోవడానికి రాహుల్ గాంధీ ప్రయత్నించాలి. మిత్రులారా, ఇలాంటి సామాజిక సాహిత్య చర్చల కోసం పులికన్ను వైడ్ ఐ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతర మిత్రులకు షేర్ చేయండి. నమస్తే.